చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు మన యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే ఒక ఉపమానాన్ని మనం విందాం. ఆ ఉపమానం ద్వారా ఈరోజు మన యొక్క వాక్యాంశంలోకి మనం వెళ్దామండి. ఆ యొక్క ఉపమానాన్ని మీరు జాగ్రత్తగా వినండి. అదేంటంటే, ఒక ఆర్గనైజేషను ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఏమనంటే, రాబోయే వారం నెక్స్ట్ వీక్ మేము ఒక సైక్లింగ్ కాంపిటీషన్ పెడుతున్నాము. కాబట్టి ఆ యొక్క సైక్లింగ్ కాంపిటీషన్లో మేము కూడా పాల్గొనాలి అనే ఆసక్తి ఉన్న అందరూ కూడా సిద్ధపడి నెక్స్ట్ వీక్ మీరు రండి అని చెప్పి ఒక ఆర్గనైజేషను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చిందండి. సో సుమారు ఒక 50 మంది ఆసక్తి కలిగిన వారు వారి వారి సైకిల్స్తో ఆ యొక్క కాంపిటీషన్కి వారు వచ్చారు. సో ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే కొన్ని రూల్స్ పెట్టిందనమాట. ఆ రూల్స్ ఏంటంటే, మీరు సైక్లింగ్ చేయాల్సినటువంటి ఆ యొక్క డిస్టెన్స్ ఎంత అంటే 20 కిలోమీటర్లు అండి. 20 కిలోమీటర్లో మీరు సైక్లింగ్ చేయాలి. 20 కిలోమీటర్ల తర్వాత మీకు ఫినిష్ లైన్ వస్తుందని చెప్పారు. రెండవది, మీరు పూర్తి డిస్టెన్స్ని మీరు కవర్ చేయాలి. ఏంటండి, మీరు పూర్తి డిస్టెన్స్ని కవర్ చేయాలి అంటే ఎలాంటి షార్ట్ కట్స్లోకి వెళ్లకుండా 20 కిలోమీటర్లలో మీరే సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళాలి అనే కొన్ని కండిషన్స్ వారు పెట్టారు. చివరిగా ఈ యొక్క కాంపిటీషన్లో ఎవరు ఫస్ట్ ఆ యొక్క ఫినిష్ లైన్ని చేరతారో వారే విజేతలు అని చెప్పి వారు చెప్పారండి. మరి ఎప్పుడైతే వారు ఈ విధంగా చెప్పారో అందరూ ఓకే అన్నారు. ఆ 50 మంది కూడా రెడీ అయ్యారనమాట. రెడీ అయితే ఒక్కసారిగా ఆ యొక్క కాంపిటీషన్ స్టార్ట్ అయింది. అందరూ కూడా, అంటే అందరూ సైక్లిస్టులు కూడా ఎంతో ఎక్సైట్మెంట్తో, ఎంతో ఉత్సాహంతో వారు సైకిల్ తొక్కడం ప్రారంభించారండి. ఓకే, సో ఒక 5 కిలోమీటర్ల దూరం వెళ్ళేటప్పటికి ఒక 5 కిలోమీటర్స్ అందరూ బాగా సైకిల్ తొక్కారు. సరిగ్గా 5 కిలోమీటర్లు వెళ్ళేటప్పటికి అక్కడ వారికి కొన్ని బోర్డింగ్స్ కనిపించినాయి. ఏంటంటే, షార్ట్ కట్ టు ఫినిష్ లైన్, ఈజీ వే లేదా ఫాస్ట్ రూట్ అని. మనకి రోడ్డు పక్కన బోర్డింగ్స్ కనిపిస్తాయి కదండి. ఇది షార్ట్ కట్, ఇది ఈజీ వే, ఇది ఫాస్ట్ రూట్ అని చెప్పి అలా కొన్ని బోర్డింగ్స్ కనిపించాయి అన్నమాట. ఆ బోర్డింగ్స్ని ఆర్గనైజేషన్ వారు ఇంటెన్షనల్గా కావాలని అక్కడ పెట్టారండి. సో ఆ బోర్డింగ్స్ ఎప్పుడైతే కొంతమంది చూశారో, ఈ 20 కిలోమీటర్లు మనం ఏం తొక్కుతాం, మనకి అంత దూరం మనం తొక్కలేం కదా, ఈ షార్ట్ కట్లో మనం వెళ్ళిపోదాం, ఎవరు చూసారేంట్లే అని చెప్పి ఆ 50 మందిలోనూ కూడా ఒక 35 మంది సుమారు ఆ యొక్క షార్ట్ కట్స్లోకి ఆ సైడ్కి వారు వెళ్ళిపోయారండి. ఆ తర్వాత మరొక 10 కిలోమీటర్లు లేదా 10 కిలోమీటర్స్ సైక్లింగ్ చేసిన తర్వాత, ఏమండి, ఈసారి ఒక 10 కిలోమీటర్స్ సైక్లింగ్ చేసిన తర్వాత వారికి మరొక బోర్డింగ్ కనిపించింది. ఆ బోర్డింగ్ ఏంటంటే, దిస్ ఈజ్ ద లాస్ట్ షార్ట్ కట్ లైన్. అంటే ఇంకా షార్ట్ కట్ లైన్స్ ఇక్కడతో ఆగిపోతాయి, ఇది దాటితే మళ్ళీ ఇంకా షార్ట్ కట్లు ఉండవు అని చెప్పి మరొక బోర్డింగ్ కనిపించింది. ఇందాక కొంతమంది షార్ట్ కట్లో వెళ్ళని వారు, అమ్మో ఇంకా మనం 10 కిలోమీటర్లు తొక్కాలి, మనం ఎక్కడ తొక్కుతాం, ఇదే ఆఖరి షార్ట్ కట్ అంట అని చెప్పి మరొక 10 మంది ఆ యొక్క షార్ట్ కట్లోకి వెళ్ళిపోయారండి. ఇందాక నేను మొత్తం 50 మంది చెప్పాను కదండి. 5 కిలోమీటర్లకి 35 మంది షార్ట్ కట్స్లోకి వెళ్ళిపోయారు. మరొక 10 మంది 10 కిలోమీటర్ల దగ్గర ఆ యొక్క డైవర్షన్ లేదా షార్ట్ కట్లోకి వెళ్ళిపోయారనమాట. ఈసారి ఏమైందంటే, మరొక 5 కిలోమీటర్లు తొక్కేటప్పటికి, అంటే 15 కిలోమీటర్లో ఆ మిగిలినటువంటి ఐదుగురు కూడా సైకిల్ తొక్కేటప్పటికి వారికి రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాన్లు వెళ్ళడం కనిపించినాయండి. అంటే ఆ వ్యాన్లు ఏంటంటే వీటితో సంబంధం లేకుండా ఆ వ్యాన్లు కొంత లోడుతో ఆ వ్యాన్లు వెళ్తూ ఉన్నాయన్నమాట. ఈ వ్యాన్లు కూడా ఆ యొక్క ఆర్గనైజేషన్ వారు కావాలనే ఆ రూట్లో పంపించారనమాట. ఆ యొక్క వ్యాన్స్ చూసినటువంటి ఆ యొక్క కొంతమంది సైక్లిస్టులు ఏం చేశారంటే, 15 కిలోమీటర్ల నుంచి మనం తొక్కుతానే ఉన్నాం, కాళ్ళు లాగేస్తున్నాయి, ఈ వ్యాన్ని కాసేపు పట్టుకుందాం, ఈ వ్యాన్తో పాటు మనం వెళ్ళిపోదాం అని చెప్పి ఆ 4 ఆ వ్యాన్స్ని పట్టుకుని వారు ముందుకెళ్ళిపోయారండి. సో ఆ విధంగా వాళ్ళు చాలా ఫాస్ట్గా ఆ యొక్క ఫినిష్ లైన్ రీచ్ అయిపోయారనమాట.
ఒక వ్యక్తి మాత్రం ఎలాంటి షార్ట్కట్స్లోకి వెళ్లకుండా, ఎలాంటి డైవర్షన్స్లోకి వెళ్లకుండా, ఎలాంటి వ్యాన్లు సహాయం తీసుకోకుండా, వ్యాన్లు పట్టుకోకుండా తనంతట తాను 20 కిలోమీటర్లు కూడా సైక్లింగ్ చేసుకుంటూ అందరికంటే లాస్ట్లో ఆ యొక్క ఫినిష్ లైన్ని చేరుకున్నాడు అనమాట. ఆయన అనుకున్నాడు మనసులో, ఇంకేముందులే, నేనేం గెలుస్తాను, నాకంటే ముందు ఆల్రెడీ నలుగురు ఆ యొక్క ఫినిష్ లైన్ని చేరుకున్నారు కదా, వారిలో ఎవరైనా గెలుచుండి ఉంటాడులే అని చెప్పి ఆయన ఆ యొక్క ఫినిష్ లైన్ వచ్చాడు. ఆయన ఆలోచించుకుంటున్నాడు అనమాట. కానీ ఆయన ఎప్పుడైతే ఆ యొక్క ఫినిష్ లైన్ దగ్గరికి వస్తున్నాడో ఆర్గనైజేషన్ హెడ్లందరూ కూడా ఈయన కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈయనే కదా విజేత. సో ఈయన కోసం ఎదురు చూసుకుని ఈయన ఎప్పుడైతే ఆ ఫినిష్ లైన్ దాటాడో ఆయన్ని తీసుకెళ్ళి స్టేజ్ ఎక్కించి ఆయనకి ఆ యొక్క మొదటి స్థానం ఇచ్చి ఆ యొక్క విజేతగా ఆయనకి బహుమానం ఇచ్చాడండి. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పినటువంటి ఈ యొక్క ఉపమానంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది ఆర్గనైజేషన్ పెట్టినటువంటి రూల్స్ని పాటించకుండా ఆ యొక్క షార్ట్కట్స్లోకి, డైవర్షన్స్లోకి వారు వెళ్ళిపోయారు. మరికొంతమంది షార్ట్కట్స్లోకి వెళ్ళకపోయినప్పటికీ కూడా మీ అంతటి మీరు సైక్లింగ్ చేయాలని చెప్పినప్పటికీ ఆ యొక్క వ్యాన్లు పట్టుకుని, అవి పట్టుకుని, ఈ పట్టుకుని, అంటే కష్టపడకుండా మనం ఫినిష్ లైన్కి వెళ్ళిపోదాం అనే ఆలోచనతో కొంతమంది వెళ్ళారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఏవైతే రూల్స్ అన్నీ వారు పెట్టారో ఆ రూల్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేసుకుంటూ మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఆ యొక్క ప్రయాణాన్ని ఆయన తుదముట్టించాడు. ఈరోజు మన యొక్క వాక్యాంశముగా ఇదే మాటను నేను తీసుకుంటున్నానండి. అదేంటంటే ద డెసిషన్స్ దట్ షేప్ అవర్ డెస్టినీ. అంటే మన భవిష్యత్తును మలిచే లేదా నిర్ణయించే నిర్ణయాలు ఏంటండి? ద డెసిషన్స్ దట్ షేప్ అవర్ డెస్టినీ. మన భవిష్యత్తును మలిచే లేదా నిర్ణయించేటువంటి నిర్ణయాలు. ఈరోజు ఇదే మాటను నా యొక్క వాక్యాంశముగా నేను తీసుకుంటున్నాను. ఏమండి, నిజంగా ఈరోజు మన జీవితాల్లో మనం ఎలాంటి నిర్ణయాలు మనం తీసుకుంటున్నాం, ఆ నిర్ణయాలు మనం ఏ విధంగా తీసుకుంటున్నాం, ఆ నిర్ణయాలు తీసుకునే విషయంలో మనం ఏం జాగ్రత్తలు పాటిస్తున్నాం అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలండి. మరి బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు తాను తీసుకున్నటువంటి ఆ యొక్క ఒక నిర్ణయం, లేదా ఆ భక్తుడు ఒక అద్భుతమైనటువంటి ఒక నిర్ణయాన్ని ఆయన తీసుకున్నాడండి. మరి ఆయన ఎవరు అనంటే భక్తుడైనటువంటి యెహోషువ. ఆయన తీసుకున్నటువంటి ఆ యొక్క చక్కని నిర్ణయం ఏమిటో, ఆ మాట ఏంటో మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో 15వ వాక్యం మనం చదువుకుందామండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినెడల మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనేను. చాలండి. ఏమండి, ఒక అద్భుతమైనటువంటి మాట లేదా ఒక చక్కని నిర్ణయాన్ని ఇక్కడ భక్తుడైనటువంటి యెహోషువ ఈయన తీసుకున్నట్లుగా, ఆ నిర్ణయాన్ని అందరికీ ఆయన ప్రకటించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నామండి. ఈ మాట ఆయన ఏ సందర్భంలో చెప్పాడంటే, ఆ యొక్క సమస్తమైన ఆ ఇజ్రాయేలీలు వాగ్దాన భూమిని చేరిన తరువాత మరి ఆ యొక్క వాగ్దాన భూమి చుట్టూ కూడా ఆ యొక్క దేవతలను పూజించేవారు లేదా విగ్రహాలను పూజించేటువంటి ఆ యొక్క జనాంగం ఉంటూ ఉన్నారనమాట. సో ఈయన ఏం చేశాడంటే, అయ్యలారా, ఈరోజు మీరు ఎవరిని పూజించాలి, ఎవరిని వెంబడించాలి ఒక నిర్ణయం తీసుకోండి. మీరు మీ పితరులను పూజించినట్లుగా కొన్ని దేవతలను, ఆ యొక్క విగ్రహాలను మీరు పూజిస్తారా, లేదా నిజ దేవుడు అయిన యెహోవా దేవుడిని మీరు పూజిస్తారా? మీరు నిర్ణయం తీసుకోండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేనును నా ఇంటి వారును నా దేవుడైన యెహోవాని ఆరాధిస్తాము, ఆయన్నే వెంబడిస్తాము అని చెప్పి ఆయన చెప్పారండి. చూస్ ఫర్ యువర్ సెల్ఫ్ దిస్ డే whom you will serve, but as for me and my house we will serve the Lord. ఈరోజు మన జీవితాల్లో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామండి? ఎందుకంటే మన జీవితంలో మనం తీసుకునేటువంటి అదే నిర్ణయము లేదా ఆ యొక్క డెసిషన్స్ అనేవి
మన యొక్క జీవితం మొత్తాన్ని మార్చేస్తాయి, మన భవిష్యత్తును మార్చేస్తాయి. మరి మన భవిష్యత్తును మాత్రమే కాదు, మన కుటుంబం యొక్క భవిష్యత్తును మార్చేస్తాయి, లేదా మన బిడ్డల యొక్క భవిష్యత్తును కూడా మార్చేస్తాయండి. అవి కోసమైన చిన్నగా కనిపించవచ్చు, కానీ అవే చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయాలుగా మన జీవితాల్లో అవి ఉంటాయి. అలాంటి ఒక సందర్భం వచ్చినప్పుడు మనం తగిన జ్ఞానముతో, మెలకువతో మనం మంచి నిర్ణయాలను మనం తీసుకోగలగాలి. బైబిల్ గ్రంథంలో కొంతమంది వారు తీసుకున్నటువంటి ఆ యొక్క తప్పుడు నిర్ణయాల వల్ల ఎంతోమంది దేవుని కోపానికి, దేవుని శాపానికి వారు గురినట్లుగా మనం చూస్తామండి. కొన్ని ఉదాహరణలు మీతో నేను పంచుకుంటాను. అందులో మొదటి ఉదాహరణ ఎవరు అని అంటే, మనందరికీ బాగా తెలిసినటువంటి ఉదాహరణే ఆదాము హవ్వలు. కట్టేస్తారండి? ఆదాము హవ్వలు. ఈ ఆదాము హవ్వలతో దేవుడు ఒక మాట చెప్పాడండి. అదేంటంటే ఆది కాండము 2వ అధ్యాయము 16 మరియు 17 వచ్చాము, మనం చదువుకుందాం. ఆది కాండము 2వ అధ్యాయము 16 and 17. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. ఏమండి, ఇక్కడ ఆదాము హవ్వలతో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. ఆయన ఏమంటున్నాడంటే, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలాన్ని నీవు నిరభ్యంతరంగా తినొచ్చు, నీకు కావలసిన ఫలాలను బ్రహ్మాండంగా తినొచ్చు, కానీ ఒక వృక్షం యొక్క ఫలాలను మాత్రం నీవు ముట్టుకోకూడదు, తినకూడదని చెప్పి ఆయన ఖండితముగా ఆజ్ఞాపించారు. అది ఏ వృక్షము అని అంటే, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు. ఒకవేళ నువ్వు తిన్నట్లయితే నీవు మరణిస్తావు అని చెప్పి దేవుడు స్పష్టంగా చెప్పాడండి. ఏమండి, కేవలము ఆదాము హవ్వలకు మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి జీవితంలోనూ కూడా దేవుడు మంచి పెడతాడు, చెడు పెడతాడు, మనల్ని ఆయన నిర్ణయించుకోమని చెప్తాడు. అది దేవుని పద్ధతి. ఎందుకంటే మనల్ని దేవుడు మనుషులుగా చేయలేదండి. వీఆర్ నాట్ రోబోట్స్. మనకి దేవుడు ఎంచుకునే, చూస్ చేసుకునే, నిర్ణయించుకునేటువంటి ఆ యొక్క స్వాతంత్రాన్ని, ఫ్రీ విల్ని మనకి దేవుడు మొదటి నుంచి ఇచ్చాడు. అదే ఫ్రీ విల్ని అక్కడ ఆదాము హవ్వలకి దేవుడు ఇచ్చాడండి. ఒక పక్క చక్కని వృక్షాలను, వాటి యొక్క ఫలాలను ఆయన పెట్టాడు ఆహారంగా, మరొక పక్క ఆ యొక్క మంచి చెడ్డన తెలివినిచ్చు ఫలాలను కూడా ఆయన పెట్టాడు. అవి తింటే మీరు మరణిస్తారని చెప్పి దేవుడు స్పష్టంగా చెప్పాడండి. కాకపోతే హవ్వ ఏం చేసిందంటే, ఈ యొక్క అపవాది యొక్క ప్రేరేపణ చేత ఆ యొక్క ఫలాలు చూడడానికి అందంగా ఉన్నాయని, రమ్యమైనవిగా ఉన్నాయని, సుందరమైనవిగా ఉన్నాయని చెప్పి వాటిని తీసుకుని ఆమె తినేస్తుంది. కొన్నిటిని ఆదాము కూడా ఇచ్చి తినిపిస్తుందండి. ఆ వాక్యం ఏంటంటే, ఆది కాండము 3వ అధ్యాయము 6వ వచనంలో ఆ మాట ఉంటుంది. స్త్రీ ఆ వృక్ష ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఏమండి, ఎప్పుడైతే అవి అందంగా ఉన్నాయి, చూడడానికి అందంగా ఉన్నాయి, రమ్యమైనవిగా ఉన్నాయి, సుందరముగా ఉన్నాయని చెప్పి ఎప్పుడైతే వారు తిన్నారో వారి కన్నులు తెరవబడ్డాయి. ఆ తర్వాత వారు దేవుని కోపానికి, దేవుని శాపానికి వారు గురైనట్లుగా, వారి మీదకి మరణం వచ్చినట్లుగా ఈ యొక్క అధ్యాయం తర్వాత మనం చూస్తామండి. నిజంగా కూడా ఆనాడు ఆదాము హవ్వలు సరైనటువంటి నిర్ణయాన్ని వారు తీసుకోలేకపోయారు. అవునా కాదా అండి? వారి ముందు దేవుడు 2 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు సరైనటువంటి ఆప్షన్ని వారు చూస్ చేసుకోలేకపోయారు. మరి పిల్లలు పరీక్షలు రాస్తూ ఉంటారు, అందులో చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ అనే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఒక ప్రశ్న నుండి ఆ ప్రశ్నకు కొన్ని చాయిస్లు ఇస్తారు. ఆ ప్రశ్నకు సమాధానం ఇదా, ఏయా, బియా, సియా, డియా అని చెప్పి పిల్లలు ఆ క్వశ్చన్ని బాగా చదివి దాన్ని అర్థం చేసుకుని దానికి తగిన సమాధానాన్ని వెతుక్కుని వారు చూస్ చేసుకోగలగాలండి. సో దే హ్యాడ్ టు డిసైడ్ వైజ్లీ ఆర్ చూస్ వైజ్లీ. ఇక్కడ ఆదాము హవ్వలు సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోకపోవడం వల్ల వారి మీదకి ఆ యొక్క శాపం వచ్చింది, మరణం వచ్చింది. వారి మీదకి మాత్రమే కాదు, వారి ద్వారా సమస్తమైన మానవాళి మీదకి ఈ యొక్క మరణం అనేది వచ్చిందండి. మరి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి,
అందముగా ఉన్నాయన్నీ కూడా ఆశీర్వాదకరమైనవి కావు. కన్నులకు రమ్యమైనవిగా ఇంపుగా ఉన్నవన్నీ కూడా దీవెనకరమైనవి కావు. అవి మనల్ని మోసపుచ్చే ప్రమాదం ఉంది అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే ఈ యొక్క యుగ సంబంధమైన దేవత, ఈ యొక్క అపవాది ఏం చేస్తుంటాడంటే ఒక మనిషి దగ్గరికి సుందరముగా అందంగా కనిపించే వాటిని చూపిస్తూ ఆ మనిషిని మోసం చేసే ప్రయత్నం వాడు చేస్తాడండి. అందుకే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వాక్యం మనం చదువుకుందాం అండి. లాస్ట్లో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చామ్ ఈజ్ డిసెప్టివ్ అండ్ బ్యూటీ ఈజ్ ఫ్లీటింగ్. ఆ యొక్క అందము మోసకరమైంది. మరి పై మెరుగులు చూసి మనం మోసపోకూడదు. అందంగా ఉందని చెప్పి ఎప్పుడు వాటిని మనం సెలెక్ట్ చేసుకోకూడదని చెప్పి మరి ఈ యొక్క ఉదాహరణ మనం తెలుసుకోవాలండి. మరొక ఉదాహరణ ఏంటంటే, ఇదే ఎగ్జాంపుల్కి లోతు అండి. లోతు పశువుల కాపరులకు, అబ్రహాము పశువుల కాపరులకు వివాదం వచ్చినప్పుడు అబ్రహాం అంటాడు, లోతు ఇది సరైంది కాదు, నువ్వు ఒక స్థలంలోనే మరొక స్థలంలో ఉండాలని చెప్పి ఆయన చెప్తాడు. మరి నువ్వు చూస్ చేసుకోమన్నప్పుడు లోతు తన కన్నులెత్తి చూస్తాడండి. కన్నులెత్తి చూసినప్పుడు అతనికి సొదొమ గొమొర్రా పట్టణం ఎంతో సుందరముగా, ఎంతో అందంగా పచ్చని తోటలా కనిపిస్తుంది. చూడగానే ఎలాంటి ఎంక్వైరీ చేసుకోకుండా, ఎలాంటి ఏం ఆలోచించకుండా నాకు ఆ స్థలం కావాలి, అది బాగుంది, అక్కడ నేను ఉంటాను అని చెప్పి ఆయన అనుకుంటాడు. తీరా అబ్రహాం ఎక్కడ ఉంటాడనంటే ఒక సాధారణమైనటువంటి మైదానంలో ఆయన నివాసం చేస్తాడండి. సరే, చేసుకుని లోతు అక్కడికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడండి? సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్నది కాదు కదా, ఇంకా సంపాదించుకోవడం కాదు కదా, ఉన్నది కూడా మొత్తం కోల్పోతాడండి. అందంగా ఉంది, పచ్చని తోటలో ఉంది అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాడు. తీరా అక్కడికి వెళ్తే అది ఒక చెడ్డ స్థలముగా ఉన్నట్లుగా, మరి ఆ స్థలం నాశనం అయిపోయింది. దాంతోపాటు లోతు తన యొక్క ఆస్తంతటిని కూడా అక్కడ కోల్పోయినట్టుగా మనం బైబిల్లో చూస్తామండి. ఈరోజు మరి మనం తీసుకునేటువంటి ఆ యొక్క నిర్ణయాలను కేవలము పై వాటిని చూసి మనం నిర్ణయించుకునే వారంగా ఎప్పుడు మనం ఉండకూడదు. రెండవ ఉదాహరణ మనం బైబిల్లో చూస్తే, ప్రవక్త అయినటువంటి ఎలీషా సేవకుడైన గెహజీ అండి. మనందరికీ బాగా తెలిసిన ఉదాహరణ. 2 Kings chapter 5లో దీనికి సంబంధించినటువంటి ఆ యొక్క మాటలన్నీ ఉంటాయి. అక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ కుష్ఠవ్యాధి కలిగిన నయమాను తన యొక్క కుష్ఠవ్యాధి స్వస్థత కోసం ప్రవక్త అయినటువంటి ఆ యొక్క ఎలీషా దగ్గరికి వస్తారు. ఈ ఎలీషా ఏమంటారంటే, మీరు యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునగండి అని చెప్తారు. ఎప్పుడైతే ఈ నయమాను 7 సార్లు మునుగుతాడో అద్భుతంగా ఆయన హీల్ అవుతాడు. ఆ కుష్ఠవ్యాధి అంతా కూడా పోతుందండి. ఎంతో సంతోషంతో, ఎంతో కృతజ్ఞతతో ఇక ఎలీషా దగ్గరికి ఆయన తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి, అయ్యా కొన్ని వస్త్రాలు తీసుకో, కొంత వెండి తీసుకో, కొన్ని బహుమానాలు తీసుకో అని చెప్పి బ్రతిమాలుతాడు. ఎంత అడిగినా సరే ఎలీషా ఒక్కటే అంటాడు, నాకు ఎలాంటి బహుమానాలు వద్దు, సమాధానం కలిగి నువ్వు వెళ్ళయ్యా అని చెప్తాడండి. కానీ ఎలీషా సేవకుడైన గెహజీ మనసులో మాత్రం వాటి మీద ఆశ ఉంటుందండి. వాటి మీద ఆశ ఉండి ఆయన మనసులో ఈ విధంగా అనుకుంటాడు. ఆ వాక్యం మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, చదవండి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు ఒక గెహజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను గాని, యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని యొద్ద ఏదైనాను తీసుకుందునని అనుకొని. ఇదండి గెహజీ యొక్క మనసులో, ఆయన హృదయంలో ఏముందనంటే, నా యజమానునికి మనస్సు లేదు వాటి మీద, అందుకే ఆయన తీసుకోలేదు, కానీ నాకు అవి కావాలి, కాబట్టి నేను ఏం చేస్తానంటే ఆయన వెనకాలే వెళ్ళి మరి ఆ యొక్క బహుమానాలు నేను తెచ్చుకుంటాను అని చెప్పి ఆయన మనసులో అనుకున్నాడు. అనుకున్నట్లుగానే అక్కడికి వెళ్తాడండి. అక్కడికి వెళ్ళి ఆయన ఏ విధంగా సమాధానం చెప్తాడో మనం చూద్దామండి. 22వ వచనం మనం చదువుకున్నట్లయితే, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి. చాలండి. ఏమండి, ఇక్కడ వాస్తవంగా గెహజీకి కొన్ని బట్టలు కావాలంటే, ఉదాహరణకి
గెహాజీకు నిజంగా కొన్ని బట్టలు కావాలంటే ఆయన ఏం చేయాలి? గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా గురువుగారు, ఇందాక నయమాన్ వచ్చి కొన్ని బట్టలు ఇస్తానని చెప్పాడు కదా, మీరు వద్దన్నారు, మీరు అనుమతిస్తే, మీరు ఏమనుకోకపోతే ఒక్క 2 జతలు నేను తీసుకుందాం అనుకుంటున్నానయ్యా, మీకు సమ్మతమేనా, మీరు పర్మిషన్ ఇస్తారా అని చెప్పి అడిగితే బాగుండేది కదండి. నిజంగా అడిగితే మరి ఎలీషా ఏమనేవాడో, పోన్లే నాయన నేను అడిగావు కదా, వెళ్ళి తీసుకో నాయన అని చెప్పేవాడేమో. కానీ ఈయన ఏం చేశాడు? గురువు గారికి చెప్పకుండా, ఆయన అనుమతి లేకుండా ఆయన పంపాడని చెప్పి అబద్ధం చెప్తున్నాడండి. చదవండి. ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిన గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయుమని సెలవిచ్చుచున్నాడనెను. ఇక్కడ ఈయన అడగకుండా ఏమడుతున్నాడండి? ఈయన గురువు గారి మీద పెట్టేస్తున్నాడు. నేను కాదండి, మా గురువుగారు పంపించారండి, ఇప్పుడే 2 శిష్యులు వచ్చారు, వారి కొరకు బట్టలు కావాలని పంపించారండి అని అంటే నయమాను ఇవ్వాలని ఆసక్తితో ఉన్నాడు ఆయన. ఆయన ఏమంటాడంటే, అయ్యా నీకు ఓకే అయితే నీకు రెట్టింపు తీసుకెళ్ళు, రెట్టింపు వెండిని తీసుకెళ్ళు అని చెప్పి మూట కట్టించి ఒక మనిషినిచ్చి పంపిస్తాడండి. ఆ యొక్క గుమ్మం దాకా వచ్చేదాకా మనిషి మోసిన తర్వాత ఆ మూట అంతటిని జాగ్రత్తగా మూల పెట్టేసి ఆ వ్యక్తిని పంపించేసి లోపలికి వచ్చేస్తాడనమాట. మరి ప్రవక్త అయినటువంటి ఎలీషా ఆయన ఆత్మ ద్వారా ఈ విషయాన్ని అంతటిని ఆయన గ్రహించి మరి ఆఖరికి మరి చివరికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే ఆయన అన్నటువంటి మాట, కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను. అతడు చేసినటువంటి ఆ యొక్క పొరపాటు, ఆ యొక్క తప్పు వల్ల నయమాను ఏ కుష్ఠవ్యాధి అయితే అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడో అదే కుష్ఠవ్యాధి గెహాజీ మీదకి వచ్చిందండి. ఇక్కడ గెహాజీ ఎవరికి ఉదాహరణగా, మరి ఎవరికి ఎగ్జాంపుల్గా ఉన్నాడు అని అంటే, ఈజీ మనీ కోసం ఎదురు చూసేవారికి ఇతడికి ఎగ్జాంపుల్గా ఉన్నాడండి. ఏ మనీ అండి? ఈజీ మనీ. కష్టార్జితం వల్ల వచ్చేటువంటి సంపాదన కాకుండా, ఎలాంటి కష్టము లేకుండా మరి ఈజీ ఆ యొక్క తప్పుడు మార్గాల్లో, షార్ట్ కట్స్లో, ఇందాక మనం ఉపమానం అన్నాం కదండి, కొంతమంది సైక్లిస్టులు ఏం చేశారు, షార్ట్ కట్ అని బోర్డు కనిపించగానే ఆ షార్ట్ కట్లో ఈజీగా వెళ్ళిపోదామని చూశారనమాట. అంటే కష్టపడకుండా, రూల్స్ని ఫాలో అవ్వకుండా, రూల్స్ని అతిక్రమించి తప్పుడు మార్గాల్లో వెళ్ళేటువంటి ఆ యొక్క ఈజీ మనీ కోసం ఎదురు చూసే వారికి ఈ గెహాజీ ఒక ఉదాహరణగా ఉన్నాడేమో. ఆ యొక్క తప్పుడు మార్గాల్లో ఆ యొక్క వెండిని తెచ్చుకున్నాడు, వస్త్రం తెచ్చుకున్నాడు, బంగారం తెచ్చుకున్నాడు, వాటితో పాటు కుష్ఠవ్యాధిని కూడా ఆయన తెచ్చుకున్నట్లుగా ఇక్కడ స్పష్టంగా రాయబడింది. ఈరోజు కొంతమంది తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నారు, అదే గొప్ప విషయం అనుకుంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోవాలి, అలాంటి డబ్బును, అలాంటి ఆలోచనను దేవుడు అసహించుకుంటున్నాడండి. వాటిని దేవుడు ఎంత మాత్రం కూడా అంగీకరించట్లేదు. అది దేవుని దృష్టిలో మరి ఘోరమైనటువంటి, బహుహేయమైనటువంటి పనిగా మనం బైబిల్ గ్రంథం ప్రకారం మనం చూడగలుగుతాం. ఉదాహరణకు ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 22వ వాక్యం మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 22వ వాక్యం అండి. కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును, అబద్ధీకుని కంటే దరిద్రుడే మేలు. చదవబడిన వాక్య భాగంలో ఒక మాట మనం క్లియర్గా, మనం జాగ్రత్తగా మనం గమనించాల్సింది ఏంటంటే, అబద్ధీకుని కంటే దరిద్రుడే మేలు. దరిద్రుడు అంటే ఎవరండి? డబ్బులు లేనివాడు, ఆస్తులు లేనివాడు, అంతస్తులు లేనివాడు, ఏమండి, వాడిని దరిద్రుడు అంటారు. ఇక్కడ వాక్యంలో రాయబడింది, ఒక దారిద్ర్యాన్ని అనుభవించే వ్యక్తి అయినా పర్లేదు, కానీ అబద్ధీకుడిగా ఉంటే మాత్రం వాడిని దేవుడు అసహించుకుంటాడు. అందుకే ఇక్కడ వాక్యంలో అబద్ధీకుని కంటే దరిద్రుడే మేలు. నువ్వు అబద్ధాలతో, అసత్యాలతో, మోసపూరితమైనటువంటి ఆలోచనలతో నువ్వు సంపాదించేటువంటి ఆ సంపాదన కంటే కూడా కొన్నాళ్ళు నువ్వు దరిద్రునిగా ఉండడమే మేలు, నిజాయితీగా ఉండి దరిద్రునిగా ఉండడమే మేలు అని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. ఎందుకంటే ఏదో ఒక రోజు ఆ యొక్క నిజాయితీని దేవుడు చూస్తాడు, ఆ దారిద్ర్యం నుంచి ఆ వ్యక్తిని పైకి లేవనెత్తగలుగుతాడు.
మరొక వాక్యం మనం చూస్తే అదే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 6వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, వంచకుడై ధనము సంపాదించిన వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఏమండి, బైబిల్ ఎప్పుడూ కూడా మరి దేవుడు ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్టుగానే ఆయన వాక్య దేవుడు స్పష్టంగా చెప్పేసాడండి. చదవబడిన వాక్య భాగంలో వంచకుడే ధనము సంపాదించు వానికంటే, అంటే ఆ యొక్క వంచకుడిలాగా మోసగానిలాగా నువ్వు డబ్బు సంపాదించడం కంటే కూడా నీవు నిజాయితీగా ఉండి దరిద్రునిగా ఉండడం మేలు అని ఇక్కడ వాక్యంలో స్పష్టంగా రాయబడింది. ఇది రెండవ ఉదాహరణగా మనం తీసుకోవచ్చండి. మూడవ ఉదాహరణ మరి అందరికీ బాగా తెలిసిన ఉదాహరణ, దేవుని హృదయానుసారునిగా పిలువబడిన దావీదు. దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు అతడు జీవించినటువంటి ఆ యొక్క యథార్థత, నీతిని బట్టి దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. అతనికి ఇక ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా అభిషేకం చేశాడు. ఆ తర్వాత అదే దావీదు రాజు అయ్యాడు, చక్రవర్తి అయ్యాడు, గొప్పగా పరిపాలన చేశాడండి. కానీ దావీదు జీవితంలో ఒక మచ్చ ఉంది. ఆ మచ్చ పేరేంటండి? అతను చేసినటువంటి ఒక పాపము. ఆమె పేరు బేత్షెబా అండి. బేత్షెబా అనేటువంటి స్త్రీతో ఇతడు దావీదు పాపం చేశాడు. ఆమెతో పాపం చేయడం మాత్రమే కాదండి, ఈ బేత్షెబా భర్త అయినటువంటి ఊరియాని అన్యాయముగా ఎలాంటి కారణం లేకుండా అతడు చంపించేశాడండి. ఇతడు దావీదు చేసినటువంటి ఈ యొక్క పాపాన్ని బట్టి అతని మీదకి దేవుని శాపం వచ్చింది. అప్పటి వరకు కూడా ఎంతో సమాధానంగా పీస్ఫుల్గా జీవిస్తున్నాడు, ఎన్నో గొప్ప విజయాలు సాధించాడు యుద్ధాల్లో, ఎంతో గొప్పగా దేవుని కొరకు నమ్మకంగా జీవించగలిగాడు. కానీ ఎప్పుడైతే ఈ పాపం చేశాడో అతని జీవితంలో అతను మొదట తన సమాధానాన్ని కోల్పోయాడండి, శాంతిని కోల్పోయాడు. తన ఇంట్లోనే గొప్ప వివాదాలు వచ్చేసినాయి, ఎంతో ఇబ్బందులు పాలయ్యాడు. రాజ్యం విడిచి అరణ్యంలోకి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు పాలయ్యాడు. దానికి కారణం ఒకటే, అతడు సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోయాడంటే. ఆ యొక్క తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఒక స్త్రీతో పాపం చేశాడు, ఆ స్త్రీ భర్తను అన్యాయంగా ఆయన చంపించాడు. ఈ యొక్క యాకోబు పత్రికలో ఒక చక్కని మాట ఉందండి, ఆ వాక్యం మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14 మరియు 15 మనం చదువుకుందామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14 and 15. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఏమండి, ప్రతి వాడును మరి తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కల్పబడిన వాడే శోధింపబడుతున్నాడు. అదే వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ పాపము గర్భం దాల్చి మరణముగా మారుతుందని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. నిజంగా కూడా దావీదు ఈ తప్పు చేశాడే కానీ ఈ తప్పును చేసిన తర్వాత అతడు పడ్డటువంటి ఇబ్బందులు అంతా ఇంత కాదండి. అందుకే మరి ఆ తర్వాత దేవుని ప్రార్థన చేస్తాడు, ప్రభువా నన్ను మరల నూతనపరిచయ్యా, నా విశ్వాసాన్ని నూతనపరచు, నా ఆత్మను నూతనపరచు అని చెప్పి ఎంతో పశ్చాత్తాపడి దేవునికి ప్రార్థన చేస్తాడండి. నిజంగా ఈరోజు కొంతమంది వారి జీవితాల్లో సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల వారి జీవితాల్లో వారు ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నారండి. మరి చదువుకునే ఆ యొక్క వయసులో చదువుకోకపోవడం, కష్టపడాల్సినటువంటి సమయంలో కష్టపడకుండా మరి ఆ యొక్క తప్పుడు మార్గాల్లోకి వెళ్తూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. మరి వారిని మాత్రమే కాదు, వారి వెనకాల ఉన్న వారిని కూడా వారి ఇబ్బందుల్లోనికి వారు నెడుతున్నారండి. ఈరోజు మనం ఏ విధంగా జీవిస్తున్నాం, మన యొక్క ఆలోచనలు, మనం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. మరికొందరైతే ఆవేశంలోనో కోపంలోనో నిర్ణయాలు తీసుకుంటారు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. మరి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, అసలు కోపంలో ఆవేశంలో ఏ వ్యక్తి కూడా నిర్ణయాలు తీసుకోకూడదు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలండి. ఏమండి, మరి నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలండి? మా జీవితంలో ఒక నిర్ణయం తీసుకునే ముందు నేనేం చేయాలి, నేను ఏ విధంగా సిద్ధపడి మరి ఏ విషయాలు నేను
పరిశీలన చేసుకుని నేను నిర్ణయం తీసుకోవాలి అని అంటే నేను ప్రాముఖ్యంగా 3 మాటలు చెప్తానండి. అందులో మొదటి మాట సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5, 6 మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5 and 6 మనం చదువుకుందామండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన మీ త్రోవలను సరళము చేయును. మనం ఒక నిర్ణయం తీసుకునే ముందు కేవలము మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నాకు అన్నీ తెలుసు, నేను ఏమైనా చేయగలను, నేను ఎలాంటి నిర్ణయమైనా తీసుకోగలను అని కాకుండా మన స్వబుద్ధిని మాత్రం మనం ఆధారం చేసుకోకుండా సమస్తమైన విషయాలలో, సమస్తమైన ప్రవర్తనలో మనం దేవునికి లోబడాలి. దేవునికి లోబడి ఎప్పుడైతే మనం ముందుకెళ్ళగలుగుతామో అప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తాడు. సో మొదట మనం చేయవలసింది, ఒక నిర్ణయం తీసుకునే ముందు మనం మన స్వబుద్ధి మీద కాదు, దేవునిపై మనం ఆధారపడాలి. హల్లెలూయా. దేవునిపై ఆధారపడి మనం ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. రెండవదిగా మనం చూస్తే సామెతల గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం ప్రకారం 14:12 ప్రకారం ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఒకరికి ఒక నిర్ణయం సరైనదిగా అనిపించచ్చండి, కానీ తుదకు అది మరణానికి తీసుకెళ్లేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ఇది రెండవ ప్రాముఖ్యమైన విషయం అండి. ఏంటండి? ఒక నిర్ణయం మనం తీసుకునే ముందు మొదట మనం దేవునిపై ఆధారపడాలి, సమస్తమైన విషయాల్లో మనం దేవునికి లోబడాలి. రెండవది, ప్రార్థనాపూర్వకముగా దేవుణ్ణి ప్రార్థించి ఆయన్ని అడిగి మనం ఒక నిర్ణయాన్ని తీసుకోగలగాలి. మూడవదిగా, చివరిగా మరి బైబిల్లో రాయబడింది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని. నేను అంటాను, ఒక వ్యక్తి తన ఒక నిర్ణయాన్ని తీసుకోవాలంటే వాక్యపు వెలుగులో ఒక నిర్ణయం తీసుకోవాలి అని నేను అంటానండి. ఏంటండి? వాక్యపు వెలుగులో ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకోవాలి. అంటే ఏంటండి అని అంటే, మనం తీసుకునేటువంటి ఒక నిర్ణయము దేవుని వాక్యానుసారముగా ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యానికి లోబడే విధంగా ఉండాలి. అప్పుడు దేవుని కాపుదల, దేవుని కృప, దేవుని కంచె ఎల్లప్పుడూ మన చుట్టూ, మన మనస్సు చుట్టూ, మన నిర్ణయాల చుట్టూ అది కాపుదలగా ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి, ఒక విశ్వాసి, దేవుణ్ణి విశ్వసించేటువంటి ఒక మనిషి తాను తీసుకునేటువంటి ఆ యొక్క నిర్ణయాలలో ఈ ప్రధానమైన 3 మెట్లను ఆ వ్యక్తి ఫాలో అవ్వాలి. మొదటిది, దేవునిపై ఆధారపడి పూర్తిగా దేవునికి లోబడుతూ నిర్ణయాలు తీసుకోవాలి. రెండవది, మరి ప్రార్థనాపూర్వకంగా దేవుని ప్రార్థిస్తూ దేవుని యొక్క సహాయము ద్వారా మనం నిర్ణయం తీసుకోవాలి. మూడవదిగా, వాక్యపు వెలుగు ద్వారా, అంటే మనం తీసుకునేటువంటి ఆ యొక్క నిర్ణయాలు వాక్యానుసారంగా ఉండే విధంగా మనం నిర్ణయాలు తీసుకోగలగాలి. ఎప్పుడైతే మనం ఈ విధంగా ఒక మంచి నిర్ణయం మనం తీసుకోగలుగుతామో అప్పుడు మనము దీవించబడగలుగుతాము. మన ద్వారా అనేక మందిని మనం మంచి మార్గంలోకి మనం నడిపించగలుగుతాం. ఉదాహరణకి అబ్రహాము మీరు తీసుకోండి. అబ్రహాము ఒక నిర్ణయం ఒక సందర్భం వచ్చిందండి. ఏంటంటే దేవుడు అన్నాడు, అబ్రహామా, నీవు నీ పితరులను, నీ ఇంటి వారిని నువ్వు విడిచి నేను నీకు చెప్పు దేశమునకు నువ్వు వెళ్ళాలి అని దేవుడు చెప్పాడు. సో ఇప్పుడు అబ్రహాము ఒక నిర్ణయం తీసుకోవాలి. అతని ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకరు వారి ఇంటి వారు, వారి యొక్క పితరులు, వారి బంధువులు, వారి యొక్క వంశపు వారు అందరూ ఉన్నారు. వారితో ఉండాలా? లేదు, దేవుడు చెప్పాడని వారందరినీ విడిచిపెట్టి దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ప్రదేశానికి, ఆ యొక్క దేశానికి వెళ్ళాలా? ఈ 2 ఆయన ముందు ఉన్నప్పుడు అబ్రహాము ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏమనంటే, నా ఇంటి వారితో నేను ఉండకపోయినా పర్వాలేదు, కానీ నా దేవుని మాటకు నేను లోబడాలి అని చెప్పి దేవుడు చెప్పినటువంటి ఒక్క మాటను బట్టి సమస్తాన్ని విడిచిపెట్టి అతడు దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ప్రాంతానికి ఆయన వెళ్ళిపోయాడండి. ఈ విధంగా మన జీవితంలో కూడా ఈ యొక్క లోకానుసారంగా కాకుండా దేవుని వాక్యానికి మనం లోబడుతూ మనం మంచి నిర్ణయాలు తీసుకుందాం. దేవుని నామాన్ని మహిమపరిచేలా మనం జీవిద్దాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి,
విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ఈరోజు మా జీవితాల్లో మేము నిర్ణయాలను ఏ విధంగా తీసుకోవాలో, నిర్ణయాలు తీసుకునే విషయంలో మేము ఏ విధంగా జాగ్రత్త పడాలో, ఆ విషయమందు మీపై మేము ఏ విధంగా ఆధారపడాలో, ఆ యొక్క నిర్ణయాలు తీసుకునే విషయంలో మీ యొక్క వాక్యానుసారంగా ఏ విధంగా ఆ నిర్ణయాలు మనం తీసుకోవాలో మాతో సూటిగా మాట్లాడినటువంటి గొప్ప దేవుడా మీకే స్తోత్రాలయ్యా. తండ్రి, ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకునేలాగున ఆ నిర్ణయము ఆ వ్యక్తి జీవితాన్ని బాగు చేసే విధంగా మరి ఆ జ్ఞానముతో, ఆ వివేచనతో మేము మంచి నిర్ణయాలు తీసుకునేలాగున మా అందరికీ సహాయం దయచేయవలసిందిగా, మీ జ్ఞానాన్ని, మీ వివేకమును, మీ శక్తిని మా అందరికీ దయచేయవలసిందిగా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.